కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫెస్టో చెత్తపుట్టలో పడేసే పరిస్థితి నెలకొంది. కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగదీశ్వరి గాని కూటమి నాయకులు ఫెస్టేషన్లో ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి. కురుపాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిపై లేనిపోని వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే జగదీశ్వరిపై ఫైర్ అయిన పుష్పశ్రీవాణి ఇక వ్యతిరేకంగా విమర్శలు చేసే ముందు రాజరికపు కోటపోయిన దశాబ్దాలుగా ఉన్న కోటను ప్రజల ముందు చులకనగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. 2014 నుంచి కోట గౌరవం పోతే సీట్ ఎందుకు ఇచ్చారు? 2014లో సెత్తుచెర్ల కోట కోడలిగా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొచ్చి గౌరవం తీసుకొచ్చారని పుష్పశ్రీవాణి అన్నారు. రాజకీయ దురుద్దేశంతో కోటను కించపరిచే విధంగా మాట్లాడితే కూటమి నాయకులకు తిప్పికొడతామని పుష్పశ్రీవాణి అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్పశ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది అయినటువంటి సందర్భంగా ఏడాది పాలన పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ ఏడాదిలో వాళ్ళ ఫెయిల్యూర్స్ని, ఈ ఏడాదిలో ఈ సంవత్సర కాలంలో ఏదైతే వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చలేదు. సూపర్ 6 హామీలను నెరవేర్చలేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు. ఎలక్షన్ ముందు మభ్యపెట్టారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేశారు. సంవత్సరం తర్వాత ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోని వాళ్ళకే గుర్తు చేస్తూ, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని గుర్తు చేస్తున్నటువంటి కార్యక్రమం ద్వారాగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ వాళ్ళ మోసాలని ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా మొన్న మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఉన్నటువంటి వాళ్ళ ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమంగా చూపించిన నేపథ్యంలో మరి ప్రజల్లోకి వెళ్తున్నామన్న భయమో, ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళ ఫెయిల్యూర్ని ఎక్కడ ఎండగడతామన్న భయమో, లేకపోతే ఫ్రస్ట్రేషనో కానీ గత 3 రోజులుగా ఫ్రస్ట్రేషన్ కురుపాం నియోజకవర్గంలో టీడీపీ ఫ్రస్ట్రేషన్లో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కానంత ఫ్రస్ట్రేషన్లోకి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకనంటే విస్తృత స్థాయి సమావేశంలో ఆ మీటింగ్లో జరిగినటువంటి వ్యాఖ్యల పరంగా ఈరోజు ఫ్రస్ట్రేషన్లోని ఎమ్మెల్యే ఏం మాట్లాడతారో అర్థం కావట్లా. ఎమ్మెల్యే కానీ, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ అనుచరులు కానీ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి మాటలు ఏమీ కాదు. అవి ఎందులో కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి మాటలుండవు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం కానీ, నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి కానీ ఏమీ ఉండవు. వాళ్ళ స్పీచ్ల్లో ఉండవు, వాళ్ళ మాటల్లో ఉండవు, వాళ్ళ నోట్లలో ఉండవు. నోట్స్ మీన్స్ ప్రెస్ నోట్స్. అంతా కేవలం వ్యక్తిగత విమర్శలు, అబద్ధాలు, అసత్య ఆరోపణలు. వీటితో మాత్రమే ఎమ్మెల్యే ప్రసంగం కానీ, వీళ్ళందరి ప్రెస్ నోట్లు కానీ. అయితే అన్నీ క్రోడీకరించి ఎమ్మెల్యే దగ్గర నుంచి అన్ని మొత్తం ప్రెస్ నోట్స్ అన్నీ క్రోడీకరిస్తే అంశాలు ఏంటి? మెయిన్ అంశాలు, కురుపాంలో గత 5 ఏళ్ళు మీరు ఏం అభివృద్ధి చేయలేదు. మీరు 100 కోట్లు సంపాదించారు, చాలా అవినీతి చేశారు. అలాగే మా ఎమ్మెల్యే 1 ఇయర్లో చేసిన దాంట్లో సగం కూడా మీరు 5 ఏళ్లలో చేయలేదు. ఇది వాళ్ళ యొక్క ఆరోపణల్లో అంశాలు. వాటన్నిటికీ కూడా నేను క్లారిటీ ఇస్తా, ఖచ్చితంగా క్లారిటీ ఇస్తా. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని కోట్లు తినేశారు, ఇలాగ చాలా వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడిపించి ఆన్సర్ ఇస్తే ఆన్సర్ ఎలా ఉంటుందంటే చెప్తూ కొట్టినట్టు ఉంటుంది. కానీ మీకోసం మా ఫ్యామిలీ మెంబర్స్ని ప్రెస్ ముందు తీసుకొచ్చేటువంటి
ఆలోచన నాకు లేదు. కనుక్కోండి అందరినీ, మా కుటుంబం ఎలా ఉంటున్నామో, ఏ రకంగా ఉంటున్నామో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. వ్యక్తిగత విమర్శలు చేసే ముందు, ఎదుటి వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శలు చేసి వ్యక్తిత్వ హననం చేసే ముందు మనమేంటో కూడా చూడాలి. మనం వ్యక్తిగత విమర్శలు చేస్తే అటువైపు వాళ్ళు కూడా వ్యక్తిగత విమర్శలు ఖచ్చితంగా చేస్తారు. అన్నీ ఫేస్ చేయగలగాల. ఆ రోజు మీటింగ్ సందర్భంగా మాట్లాడినప్పుడు తేడా స్పష్టం అని చెప్పడం జరిగింది. ఎస్, తేడా స్పష్టంగా చెప్పాను. నీకు నాకు మధ్య ఉన్న తేడా చెప్పాను. తప్ప? తేడా స్పష్టం అని పోస్టర్ పెట్టింది ఎవరు? నా ఫోటోని మీ ఫేస్బుక్ పోస్టర్లో పెట్టింది ఎవరు? ఫస్ట్ స్పందించాలా వద్దా? స్పందించాను. మేమేమైనా చేతగాని వాళ్ళమా? అదేవిధంగా రాచరికపు కోట పాలన పోయినటువంటి తరుణం అని చెప్పి పెట్టారు. దశాబ్దాలుగా ఎంతో పేరున్న కోటని మీరు సెపరేట్ చేసి ప్రజల ముందు కించపరుస్తూ, ప్రజలలో చులకన చేస్తూ మీరు ప్రచారం చేయాలనుకున్నప్పుడు కోట వారసులుగా ఖచ్చితంగా తిప్పికొడతాం. ఈరోజు మాట మారింది, స్టేట్మెంట్లు మారాయి. ఏమంటున్నారు? 2014 తర్వాత కోట మీరు వచ్చిన తర్వాత కోట గౌరవం తగ్గిపోయింది. మీరు స్టేట్మెంట్ ఏమిచ్చారు? మీరు పోస్టర్ ఏమని పెట్టారు? రాచరికపు కోట పాలన. 2014 తర్వాత కోట, మీరు వచ్చాక కోట అనలేదు కదా. వీళ్ళందరూ అంటారు కోట గౌరవం తీశారు మీరు అని మాట్లాడారు. ఎమ్మెల్యే నుంచి వాళ్ళ అనుచరులు, వాళ్ళ నాయకులు, కొంతమంది ఏమో ప్రెస్ నోట్లలో కోట గౌరవం తీశానని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, 2014 తర్వాత కోట గౌరవం పోతే కోట నుంచి సీట్ ఎందుకు తెప్పించారు చెప్పించుకొని? కోట గౌరవం పోతే ఈరోజు ఆ కోటకు ఎందుకు వస్తున్నారు? కోట గౌరవం పోతే ఈరోజు కోటలోకి వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నారు? కోట గౌరవాన్ని పుష్పశ్రీవాణి ఎప్పుడూ తగ్గించలేదు. ఈ కోటలో, శత్రుచర్ల కోటలో కోడలిగా ఈ కోటకి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొచ్చి గౌరవాన్ని పెంపొందింపజేశానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. ఏ రోజు కూడా కోట గౌరవం 1% కూడా తగ్గే విధంగా పుష్పశ్రీవాణి ప్రవర్తించదు అని మీరు ఎక్కడ అడిగినా చెప్తారు. అది నా వ్యక్తిత్వం, నా సంస్కారం. మీరు కోటని కించపరిచి రాజకీయ దురుద్దేశంతో ఎలక్షన్ ముందంతా కోటలో మనిషిని, కోటకు సంబంధించిన మనిషిని అని చెప్పుకుంటూ అయిపోయిన తర్వాత ఒక వేలు చూపించి కోటని ప్రజల్లో కించపరిచే విధంగా నువ్వు చెప్పడం, ఖచ్చితంగా కోట వారసులుగా మేము తిప్పి కొడతాము. అలాగే